యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కోరికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈరోజు మేము అందరము కలిసి మీ పాదాల చెంతకు చేరిన ఇటు భాగ్యాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. పగలంతయు కూడా ప్రభువా, మీ చల్లని రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభు, ఇటు ఆధిక్యతను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభు, ఇదిగో తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మార్గ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా త్వరగా తోడుకొని రండి. ఈరోజు ప్రభువా, వాక్యం చేత మాతో మాట్లాడండి. ఈరోజు ప్రభువా, ఏ బిడ్డ ఎటువంటి స్థితిలో ఉన్నాడో ప్రతి స్థితి ఎరిగిన దేవుడు నీవే గనుక ప్రతి హృదయానికి సరిపడే మాటలను మీరు మాకు అందించి మా హృదయాలను తృప్తిపరిచి క్షేమముగా మా గృహాలకి మీరే చేర్చమని అడుగుచున్నాము తండ్రి. మేము చేయబోయే ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి యేసయ్య. ఎవరైతే ప్రభువా ప్రార్థన చేయాలని భారం కలిగి వచ్చారో వారందరూ కూడా ప్రభువా ప్రార్థన చేయుచుండగా మీ పరలోకపు దీవెనలు వారిపైన కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరిచి పాటల్లోనూ, వాక్యంలోనూ, ఆరాధనలోనూ, ప్రార్థనలోనూ మీరే మాకు తోడే నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని కనపడదాం. రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. రాజాని భవనంలో, రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజాని నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, ఆరాధన నా దుర్గమా, ఆశ్రయమా, దుర్గమా, నా దుర్గమా, ఆరాధనా నీకే. ఆరాధనా
అందరం కలిసి ఆరాధన ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయా రాజాని భవనము యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయా రాజాని భవనము రాజాని భవనములో రేయింబవలు యేసు రాజాని భవనంలో యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును పరిశుద్ధపరచు యెహోవా మేతాదేశు ఆరాధనా నీకే పరిశుద్ధపరచు యెహోవా మేకాదేశు ఆరాధనా రూపించు దైవం యెహోవా హోషేను రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయా ఆరాధనా
రాజాని భవనము రేమలు యేసు రాజాని భవనములో రేమలు వేసిందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను చివరిసారి అందరం కలిసి హృదయపూర్వకంగా నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను రైట్, ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి దైవ సేవకులు దారిలో ఉన్నట్టున్నారు. సరే, మంచిది. మీరు అందరూ నన్నే చూస్తున్నారు. నేను ఒక్కడిని అయిపోయాను, మీరు అందరూ అయిపోయారు. ఓకే, రైట్. మీ అందరికీ పరీక్ష అన్నమాట. మీరు వాక్యం కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే సణుగుతారా, గొణుగుతారా అని దేవుడు వెయిట్ చేపిస్తున్నాడేమో తెలియదు కదా మనకి. దేవుడు వాక్యం చేత మాట్లాడతాడు, పరిస్థితులతో కూడా మాట్లాడతారు. ఎంతమందికి ఓపుకుంది, వీళ్ళు నిజంగా సహనంతో ఉన్నారా అని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఇప్పుడు తెలిసిపోతుంది సహనం ఉందా లేదా అన్నది. ఇంకో పాట పాడుకుందాం. పాస్టర్ గారు వచ్చేలోపు అందులో శ్రీకాంత్ ఒక పాట పాడతాడు, ఒక పల్లవి, ఒక చరణం పాడతాడు. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా
సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, ఇక సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, ఇక సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. సరే, మంచిది. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నేనే మీకు బోధకుడు. రైట్. మనము ఈ గడిచిన 2 నెలల నుంచి కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాం. ఏంటంటే, బస్సులు చాలా ప్రమాదాలకు గురై చాలామంది చనిపోతున్నారు. మన 24వ తారీఖున అక్టోబర్ నెలలో బెంగళూరు వెళ్తున్న ఒక బస్సు తగలబడిపోయి దాంట్లో 20 మంది చనిపోయారు. తర్వాత ఒక బస్సుకి యాక్సిడెంట్ అయ్యి టిప్పర్ గుద్దేసి కొంతమంది చనిపోయారు. ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అని చెప్పుకుంటున్నారంటే, వారు పాపం చేశారండి, వారి పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చారని చాలామంది అనుకుంటున్నారు. కానీ అదే విషయం యేసుక్రీస్తు వారు ఏమని సంబోధించారో తెలుసా? యేసుక్రీస్తు వారు దాని గురించి కూడా మాట్లాడారు. ఎక్కడుందన్నా అంటారా? లూకాసు వార్త 13వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. పిలాతు గలిలీ అయిన కొందరు రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా?
కాదని వారితో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. రెండు విషయాలు యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ పిలాతు కొంతమందిని బలులిచ్చేవారిని చంపించేశాడు. ఆ వార్త విని కొందరు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య, పిలాతు ఇలాగ కొంతమందిని చంపించేశాడు అని చెప్పగానే అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. అంటే చనిపోయిన వారు గలతీయులే. ఇప్పుడు ఈ గలతీయుల కంటే చనిపోయిన వారు పాపులా అని అడిగాడు. కాదు. మరి ఎందుకు ఇలా జరిగిందంటే, మీరు మారు మనసు పొందండి, లేకపోతే అలాగే నశించెదరు. తర్వాత రెండో విషయం కూడా, గోపురం పడిపోయిందంట దేవాలయం నుంచి. ఆ గోపురం పడిపోయిన గోపురం కింద ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారు. అకస్మాత్తుగా జరిగింది. వాళ్ళందరూ పాపుల అపరాధులు అంటారా? కాదు. మీరు మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ సందర్భాన్ని తెలియజేస్తూ కింద ఒక ఉపమానం కూడా చాలా చక్కగా ఆయన తెలియజేశారు. ఈరోజు అనేక సందర్భాలు దేవుడు దృష్టాంతంగా మనకు చూపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, దాన్ని చూసి మనం భయపడడానికి కాదు, దాన్ని చూసి మనం అధైర్యపడడానికి కాదు, ఇంకా విశ్వాసంలో బలంగా ఉంటూ ఒకవేళ ఎక్కడైనా మన హృదయాలలో మారు మనసు లేని స్థితి ఉంటే ఈరోజు దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందండి అని. నిజంగా చాలామంది జీవిస్తున్నా ఉన్న పేరుకే కానీ మార్పు అనేది అనేక హృదయాలలో కనబడట్లేదు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, పరిస్థితులను చూపిస్తూ, ప్రమాదాలను చూపిస్తూ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడు ఏ సమయం ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. ఈరోజున్న వ్యక్తి రేపు గ్యారంటీ లేదు. ఇప్పుడు నువ్వు ప్రయాణం వెళ్ళావు అనుకో, మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ దిగుతావో లేదో గ్యారంటీ లేదు. దాన్ని చూసి భయపడాలా? కాదు. విశ్వాసంలో బలంగా ఉంటూ ఒకవేళ ఎక్కడైనా మన హృదయంలో దేవునికి నచ్చనివి ఏమన్నా ఉంటే మన హృదయాన్ని మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మారు మనసు పొందండి. మన జీవితంలో మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ కింద ఉపమానంలో ఆ ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. ఆ చెట్టు ఫలించలేదంట. చెట్టు ఫలించకపోతే యేసుక్రీస్తు నరికి పాడే అన్నాడు. తోటమాలు వచ్చి బతిమలాడుకుంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం గొడవేవచ్చు కదా, నేను దానికి ఎలాగా తన చుట్టూ ఎరువేసి ఉప్పేసి నేను చేయగలిగిందంతా చేస్తాను, 1 సంవత్సరం కృప చూపించవచ్చు కదా అన్నాడు. సరే నీ ఇష్టం అని. అలాగే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడో మనం చేసిన ప్రతి పాపములను బట్టి, మనం చేసిన ప్రతి అపరాధాలను బట్టి ఎప్పుడో మనం వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు దేవుడి దగ్గర విజ్ఞాపన చేసుకున్నాడు, తండ్రి 1 సంవత్సరం గడువేవచ్చు కదా, ఈరోజు కాకపోతే రేపైనా హృదయం మార్చుకుంటారేమో. లేదు పద్ధతి మార్చుకుంటారు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా మార్చుకుంటారని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడి దగ్గర మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం ఈరోజు ఆయుష్కాలంతో ఇలా ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడి దగ్గర మారు మనసు పొందాలి. ఇంకా మన జీవితాలలో దేవునికి అయిష్టమైనవి ఏమున్నాయో పరీక్షించుకుందాం. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఎవరి గురించో ప్రార్థన తర్వాత ముందు మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది పరీక్షించుకుందాం. నా జీవితము దేవుడి దగ్గర శబాష్ బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అంటాడా, చెడ్డ దాసుడా చెడ్డ దాసురాలా అంటాడా? ఎలా ఉంది మన సాక్ష్యం? ఈరోజు వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరీక్షించుకొని మన జీవితాలలో లోపాలుంటే వాటిని సరిచేసుకొని నిజంగా అప్పుడు దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు తప్పకుండా మన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయం ఎలా ఉంది? అసూయతో ఉందా? పగతో వచ్చావా? లేదా ఏదో కోపంతో వచ్చావా?
అది ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చావా? నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితి ఎరిగినే ఉన్నవాడు దేవుడు. నీ పరిస్థితి అంతా తెలుసు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నువ్వేం చేసావో, నువ్వెక్కడెక్కడ ఎటువంటి పనులు చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావో అది నాకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. అందుకే అంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హృదయాన్ని మార్చుకోండి, మారు మనసు పొందండి. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారని భయపడకండి. మీరు మార్పు చెందండి, మీ హృదయాలను మార్చుకోనని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఒక పని చేద్దామా? యథార్థంగా మన హృదయాలున్న లోపాలేంటో మనకు తెలుసు కదా. పక్కవారికి చెప్పకండి, దేవుడికి చెప్పండి. పక్కవారికి చెప్పామనుకోండి, హేళన చేయొచ్చేమో, అవమానించొచ్చేమో. కానీ దేవుడికి చెప్పామనుకో, తప్పకుండా ఆయన వాటన్నిటినీ కొట్టేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. ఈరోజు మన అందరం కూడా అదే చేద్దాం. నీ హృదయంలో దేవునికి విరుద్ధమైన ఏమైనా ఉంటే ఉపవాస ప్రార్థనలో వాటన్నిటిని విడిచిపెట్టి మనందరం కూడా స్వచ్ఛంగా నిజాయితీగా దేవుడి దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరం కూడా పైకి చాలా మంచిగానే కనబడతాం. నిజంగా చెప్తున్నాను. చిన్నప్పుడు ఒక కవిత్వం చదువుకున్నాను. ఏంటంటే, మేడిపండు చూడు, సూపర్ చెప్తున్నారుగా. తర్వాత అది మనం పొట్ట విప్పితే దేవుడికే తెలుస్తుంది. దయచేసి మన జీవితాలలో ప్రతి ఒక్కరం బలహీనులమే. మనం ఏదో గొప్ప గొప్ప వ్యక్తులం కాదు, బలహీనులమే. కానీ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నేను బలహీనుణ్ణి, నన్ను క్షమించు అని ఫస్ట్ మన హృదయాన్ని మార్చుకొని తర్వాత దేవుడి దగ్గర చేసే ప్రార్థన చాలా బలంగా ఉంటుందండి. ఈరోజు అటువంటి పని చేద్దామా మనం? ఫస్ట్ మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఆరాధన చేసేటప్పుడు ఎంత ఏడవగలిగితే అంత ఏడవండి. నువ్వు దేవునికి విరుద్ధంగా ఏం చేస్తున్నావో అది ప్రతిదీ దేవుడి దగ్గర ఒప్పేసుకో. ఈరోజు చాలా హ్యాపీగా ఉంటుంది హృదయం, చాలా తేలికగా ఉంటుంది. ఒప్పుకొని దేవుణ్ణి అడుగు, ప్రభా నేను చేయబోతున్నాను ప్రార్థన, నా ప్రార్థన ఆలకించు అని. నువ్వు ఎప్పుడైతే నువ్వు అలా అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో. నమ్ముతున్నారా? నమ్మిన వారిని ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన దర్శించవాలనుకుంటున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క ఆత్మను నేను పొందుకోవాలని ఆశపడుతున్నారో వారందరూ కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను శుద్ధీకరించు ప్రభువా, నా జీవితాన్ని కడుగు, నా హృదయాన్ని కడుగని దేవుని సన్నిధిలో ఒప్పుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ తర్వాత హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవునికి విజ్ఞాపన చేద్దాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిస్థితులను బట్టి మనం అధైర్యపడకుండా ఈరోజు దేవుడు నన్ను హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నువ్వు మారు మనస్సు పొందు. ఈరోజు దేవుడికి అయిష్టమైనవి మన హృదయాలలో ఏమైనా ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని దర్శించులాగా దేవుడిని అడుగుదామని. ప్రభా నువ్వు నన్ను దర్శించని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రతి లోపాలని ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో గొప్ప మేలు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, యేసయ్యా మీకెన్న వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరచండి, మీ ఆత్మచేత అభిషేకించండి. విన్న వాక్యం అందరి జీవితంలో ఫలించులాగున ఎవరు అధైర్యపడకుండా ప్రభా నీ కొరకు విశ్వాసంలో ముందుకే సాగిపోతూ ప్రతి ఒక్కరము కూడా మారు మనసు పొంది మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. మీరే కృప చూపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య పరిచర్య చేసిన కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరం చప్పట్లు కొట్టేవారిని అభినందిద్దాం. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని ప్రభువుని ఆరాధన చేసుకున్న తర్వాత ప్రార్థనలో మనం సమయం గడుపుదాం.
అందరం కూడా లేచి నిలబడి విన్న మాటలను ఒక్కసారి మనసుకు తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో మన లోపాలను సరిచేసుకుంటూ పరిశుద్ధమైన హృదయాలతో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఎవరికి వారమే ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకుందాం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృపా కనికరం చూపించమయ్యా. నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృపా కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృపా కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను, పాపము చేశాను, దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మా హృదయాలను శుద్ధి చేయండి. ఈరోజు పరిశుద్ధమైన హృదయాలతో నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి కృప దయచేయండి. ప్రతి కల్మషమును కడిగివేయండి ప్రభు. ఏ హృదయములో ఏ కల్మషం ఉందో ప్రతి కల్మషమును కడిగివేసే దేవుడు, నీ రక్త ప్రోక్షణ మా అందరి మీద కలుగు చేసి మా హృదయాలను ఇంకా పరిశుద్ధపరచి ప్రభు నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా మొరపెట్టే కృపను మాకు దయచేయండి ప్రభు. నీవే మహిమ తెచ్చుకోమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రార్థించబోతున్న ప్రతి అంశము నీ పాద సన్నిధికి చేర్చుకొని ఆమె నేను పలకమని సమస్త మహిమ మీకే చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం ప్రియులారా. సరే, మంచిదండి. పురుషుల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నా అండి. ఈరోజు చెప్పబడిన వాక్యము అందరి జీవితంలో ఫలించలాగున, వాక్య ప్రకారంగా జీవితాలను కట్టుకునేలాగున పురుషుల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మహోన్నతుల మహాపరిశుద్ధులు అయిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీలకులుంచి నీ పాద సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా, చెప్పబడిన వాక్యాన్ని నిమిత్తం నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మా జీవితంలో మరి మేమేమే పాపములు చేసి ఉన్నామో ప్రభా నాయన, నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా నాయన. వాటిని తీసివేయమని వేడుకున్న తండ్రి. మారు మనసు పొంది నాయన నూతన జీవితం జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకున్న తండ్రి. అదేవిధంగా చెప్పబడిన మరి దైవజనుని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. కుమారు బ్రదర్ని మరి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ పాసల్లో దినదిన అభివృద్ధి పొందుతూ నాయన ఇంకా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నూరంతలా ఫలింపచేయమని, నీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరలో నజరుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. అశోక్ అనే సహోదరుడు హార్ట్ ప్రాబ్లంతో సర్జరీ నిమిత్తం హాస్పిటల్లో ఉన్నారండి. దేవుడు వారిని ముట్టి ఆ సర్జరీ సక్సెస్ అయ్యేలాగున మంచి ఆరోగ్యంతో క్షేమంగా వారి గృహానికి పంపించేలాగున అశోక్ అనే సహోదరుడు కొరకు, అలాగే ప్రవీణ్ అనే సహోదరుడు చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నాడు. దేవుడు ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచులాగున ప్రవీణ్ చెస్ట్ పెయిన్ కొరకు, అలాగే అశోక్ అనే సహోదరుడు సర్జరీ నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి నాన్న నా ప్రభ, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా యేసయ్య. మరి ఒక్కసారి నాన్న నా ప్రభ మేమందరం కూడి నాన్న నా ప్రభ ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన ఆయుష్కాలంను ఆరోగ్యం బట్టి నా ప్రభా యేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా యేసయ్య. అయ్యా, నిజంగా మా లోపాలను ఎత్తిపట్టి నాన్న నా ప్రభ మా లోపాలు సరిచేయడానికి నాన్న నా ప్రభ ఈరోజు మాతో నాన్న నా ప్రభ నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు స్తోత్రం ప్రభా యేసయ్య. అయ్యా నాన్న నా ప్రభ స్తోత్రం, నాన్న నా ప్రభ స్తోత్రం దేవా, నాన్న నా ప్రభ నీకు వందనాలు ప్రభా. అయ్యా నాన్న నా ప్రభా స్తోత్రం తండ్రి యేసయ్య, నీకే మహిమ చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. అశోక్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. ఏదైతే నాన్న నా ప్రభా హార్ట్లో ప్రాబ్లం ఉండి దేవ నా ప్రభా సర్జరీ నిమిత్తం నాన్న నా ప్రభా ఆ బిడ్డ జాయిన్ అయ్యారో దేవ నా ప్రభా యేసయ్య. అయ్యా, డాక్టర్లకు మీరు జ్ఞానంను అనుగ్రహించండి ప్రభా యేసయ్య. అయ్యా, సర్జరీ అంతా కూడా నాన్న నా ప్రభా సక్సెస్ఫుల్ అవ్వడానికి నీ కృపను మీరు అనుగ్రహించండి ప్రభా యేసయ్య. అయ్యా ప్లీజ్ దేవా, మరి నాన్న సర్జరీ జరిగేటప్పుడు నాన్న నా ప్రభా ఎలాంటిది కూడా బీపీ కానీ ఏది కూడా షూటప్ అవ్వకుండా దేవన్న నాన్న ప్రభ యేసయ్య సక్సెస్ఫుల్గా నాన్న ప్రభ అయ్యా నాన్న ప్రభ అది కంప్లీట్ అవ్వడానికి నాన్న ప్రభ నీ కృపను మీరు అనుగ్రహించండి. మరి గొప్ప సాక్షిగా బిడ్డ నిలబడిపోతున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభ యేసయ్య. అయ్యా, బిడ్డ ప్రవీణ్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ యేసయ్య. అయ్యా అయ్యా నాన్న ప్రభ మరి ఆ బిడ్డ చెస్ట్ పెయిన్తో బాధపడుతుండగా తండ్రి యేసయ్య. అయ్యా నాన్న ప్రభ నువ్వు ముట్టండి ప్రభ, నువ్వు స్వస్థపరచండి దేవన్న ప్రభ. యెహోవా రాఫా అను నామము కలిగిన దేవానికి వందనాలు ప్రభా యేసయ్య. శీఘ్ర విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాము ప్రభా యేసయ్య. అయ్యా అయ్యా నాన్న ప్రభా, అయ్యా నాన్న ప్రభా స్తోత్రం తండ్రి. అయ్యా నాన్న ప్రభ నువ్వు చేస్తున్నా అయ్యా నాన్న ప్రభా యేసయ్య నాన్న ప్రభ మేలుని బట్టి నాన్న ప్రభా యేసయ్య. అయ్యా నాన్న ప్రభ నీ కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటూ అయ్యా రెండు అంశాలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను, తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామంలో అడిగి వేడి బతిన్లాడి పొందున్నాను నా పరమ తండ్రి, ఆమేన్.
అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. రమేష్ అనే సహోదరుడు ఇంటికి తిరిగి వచ్చేలాగున ప్రార్థన చేయమని కోరారండి. రమేష్ అనే సహోదరుడు ఇంటికి తిరిగి వచ్చేలాగున వారి కొరకు, అలాగే ప్రవీణ్ కుమార్ అప్పుల కొరకు, ఆ అప్పులు తీర్చబడేలాగున ప్రార్థన చేయమని కోరారండి. ప్రవీణ్ కుమార్ అప్పుల నుండి విడుదల కొరకు రమేష్ ఇంటికి తిరిగి వచ్చేలాగున ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం 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 నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా ఈ సాయంకాల సమయం నా తండ్రి ప్రభా, నా తండ్రి నాయన నీ సన్నిధిలో కూడుకొని నా తండ్రి ప్రభా, అయ్యా నా తండ్రి నాయన నా తండ్రి ఇటు రీతిగా ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, నీ దాసుడు నా తండ్రి నాయన చెప్పిన వాక్యం నా హృదయాల్లో నా తండ్రి నాయన ఫలింపచేయండి తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. అవును ప్రభా, అయ్యా ఈ లోకంలో నా తండ్రి ప్రభా మేము జీవిస్తున్నాగా నా తండ్రి ప్రభా, నా తండ్రి అయ్యా నా తండ్రి ఎటువంటి లోక మాలిన్యం మేము అంటుకోకుండా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి జీవించటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీకు వందనాలు. నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఎటువంటి నా తండ్రి నాయన తప్పులు పాపాలు ఏది ఉన్నా నీ సన్నిధిలో నా తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టలాగిన ప్రభా మాకు మీరు సహాయం దయచేయండి. మీరు నా వాక్యం నా తండ్రి అయ్యా మేము నా తండ్రి ఒక చెవును విని ఒక చెవును విడిచిపెట్టకుండా నా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే నా తండ్రి రమేష్ నా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు నా తండ్రి ప్రభా నా తండ్రి నాయన అయ్యా మనుషులైతే నా తండ్రి ప్రభా నా తండ్రి ఎరగరు కానీ నా తండ్రి ప్రభా నువ్వైతే చూస్తున్న దేవుడు నా తండ్రి. ఎక్కడ ఉన్నా ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి ఇంటికి నా తండ్రి క్షేమంగా మీరు చేర్చమని వేడుకొచ్చిన దేవానికి వందనాలు. అయ్యా అతని మనసును మార్చిన తండ్రి ప్రభా ఇంటికి నడిపించిన తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా నా తండ్రి నాయన ప్రవీణ్ కూడా నా తండ్రి నాయన ప్రవీణ్ కుమార్ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. అవును ప్రభా నా తండ్రి అప్పుల భార్యను నా తండ్రి ఉంటున్నాగా నా తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి అప్పులు తీర్చబడకు సహాయం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మొరపెడుచునగా అయ్యా నా తండ్రి కార్యము జరిగించమని నా తండ్రి ఇరువురి పట్ల నా తండ్రి ప్రభా నీ సహాయం దయచేయమని అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. సంతానం కొరకు కొంతమంది పేర్లు ఇచ్చారండి. భవ్య, సౌజన్య వారిద్దరు కూడా దేవుడు సంతానం కలుగు చేయలాగున వారి నిమిత్తం. అలాగే కళ్యాణి అనే సహోదరి గర్భిణీ స్త్రీ అండి. దేవుడు ఆమెకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యకరమైన శిశువుకు జన్మించేలాగున కళ్యాణి గారి నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నా అండి. ఎదుగో నా ప్రభువా ఆయా ఇద్దరు సహోదరులు నా తండ్రి అయా గర్భిణీ లేక బాధపడుతున్నారు ప్రభువా. ఆ గర్భిణీ స్త్రీలను మీరు ముట్టండి నాయన, తట్టండి, తాకండి నా తండ్రి. ఆ గర్భాలు తెరవండి నాయన. నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ కుమారుడా, జీవం కలిగిన యేసయ్య, దయగలిగిన దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు నాయన, నువ్వు కార్యములు చేసే దేవుడు నాయన. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రభువా? ఈ లోకములో మనుషులకు అసాధ్యము కావచ్చు కానీ నా ప్రభువా నీకైతే అసాధ్యమైనది లేదు తండ్రి నాయన. నీ కార్యము చేయమని అడుగుతున్నాను ప్రభువా. వారి గర్భాలను తెరవండి, వారి గర్భాలను ముట్టండి నాయన. అయా నీ కొందనాల కుటుంబం నాయన దుఃఖము నాయన ఓదార్చండి నా తండ్రి నాయన. ఇదిగో అన్న గర్భం తెరిసినట్టు నా తండ్రి అయా బిడ్డ గర్భములో తెరవమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు నాన్న చెల్లిస్తున్నాను తండ్రి. ఒక బిడ్డ గర్భముతో ఉన్నది నాయన, ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎత్తి పట్టండి, మహిమ కొరకు వాడుకోండి నా ప్రభువా. అయా నీ కొందనాలు స్తోత్రములు నాన్న. నశించిన దానిని వెతికి రక్షించుటకు నా తండ్రి మనిషి కుమారుడు వచ్చినని తెలియపరిచిన దేవుడవయ్యా. అయా నశించిపోతున్న నాయన మా కోసము నా తండ్రి నాయన, అయా నీ ప్రజల కోసం వచ్చిన దేవుడవు నీవే ప్రభువా. అయా రక్షించమని అడుగుతున్నాను నా ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు నాన్న. అయా మాకంటే ముందుగా చేసిన బిడ్డలు నా తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ కార్యములన్నిటిని మీరు జరిగించండి నా తండ్రి. అందుకే మీరు అంటున్నారు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు నాన్న. అయా నన్ను అడుగుడి నాయన మీకు ఇస్తానంటున్నావు, వెతికితే దొరుకుతున్నావు తండ్రి, పిలిస్తే పలుకుతున్నావు నాయన. నీకు వందనాలు.
మత్తయి సువార్తలో నుండి నా తండ్రి 7:7 నుండి మాట్లాడిన దేవుడవయ్యా, ఆ కార్యము చేయమని అడుగుతున్నాను, నిన్ను అడుగుచున్నాము తండ్రి. అయ్యా మీరే దీవించండి, ఆశీర్వదించండి, ఎత్తి పట్టండి, బలపరచండి. ఈ కూడికంతట్లో మీరుండండి నాయన. నమ్మకంగా జీవించే బిడ్డలుగాను అయా, నిన్ను వెతికే బిడ్డలుగాను నా తండ్రి, నీ అందు నిలకడగా ఉండే బిడ్డలుగాను దయచేయమని అడుగుతున్నాను. మాతో మీతో మీరుండండి, మీరే మాట్లాడి మీ కార్యము జరిగించమని యేసయ్య పుణ్య నామములో ప్రార్థించి స్తుతించి నాయన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా పురుషుల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నానండి. ప్రతాప్ కుమార్ అనే సహోదరుడు కిడ్నీ స్టోన్స్ నుండి విడుదల కొరకు, అలాగే ప్రవీణ్ అనే సహోదరుడు యాక్సిడెంట్ అయ్యిందంటే అండి, ముక్కుకి తలకి కూడా సర్జరీ జరిగిందంట. దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున ప్రవీణ్ అనే సహోదరుడి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రవీణ్ అనే సహోదరుడి కొరకు, అలాగే ప్రతాప్ కుమార్ అనే సహోదరుడి కొరకు పురుషుల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినం ఈ రీతిగా నీ సన్నిధానంలో ప్రార్థించడానికి ఇచ్చినట్టు మరి ఒక ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. దేవా ప్రవీణ్ అన్న నిమిత్తం ప్రార్థన తండ్రి, ఆ బిడ్డ ఏదైతే తండ్రి యాక్సిడెంట్లో దేవా, ఏదైతే నోస్ ఇంకా హెడ్కి ఏదైతే ఆపరేషన్ అయిందో తండ్రి, ఏ సర్జరీస్ అయితే అయి ఉన్నాయో ప్రభా, ఆ సంపూర్ణ స్వస్థత నొందులాగా సాయం తెచ్చి వేడుకుంటున్నాం తండ్రి. దేవా డాక్టర్స్ ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు తండ్రి. దాన్ని మించి చేయగలిగిన వాడవు నీవే ప్రభా. దేవా నీ హస్తాలకు ఆ బిడ్డను అప్పగించుకుంటున్నాను తండ్రి, నీవే సాయం తెచ్చి వేడుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా దేవా ప్రతాగనే బిడ్డ నిమిత్తం ప్రార్థన తండ్రి, ఆ బిడ్డకి ఏదైతే తండ్రి అనారోగ్యంతో దేవా నీవు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ వైద్యులకు పరం వైద్యుడు దేవా, మాకు తెలియనివి కూడా నీకు తెలిసిన వాడవుతుంది. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాల సమర్థుడు నీవే కనుక ప్రభా, ఇద్దరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా, గొప్ప సాక్షిగా వాళ్ళిద్దరిని నిలబెట్టమని నీకే సమస్త మహిమకంత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. వివాహం కొరకు ప్రార్థించమని కొంతమంది పేర్లు ఇచ్చారండి. సంధ్య, అబ్రహాం, లూదియా, హనుమంతు. సంధ్య, అబ్రహాం, లూదియా, హనుమంతు వారి వివాహం కొరకు ప్రార్థన చేయమని కోరారు. వారి నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవ ప్రభా, ఇదిగో తండ్రి నేను నీకు సరెండర్ చేసుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి, నాకు ఇచ్చిన అంశం కోసం ప్రార్థించే ముందు ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి నైనా మీ యొక్క సహాయము తండ్రి నైనా అయ్యా ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయడానికి నాకు కావాలని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా, మొట్టమొదటిగా ప్రభా నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. అయ్యా మీకు ఏదైనా అంగీకారయోగ్యంగా లేనిది నా లోపల ఉంటే అయ్యా సరిచేసి తండ్రి నైనా అయ్యా నేను నిజమైన మారు మనసును కలిగి ఆయన నా తప్పుని తండ్రి నా మిస్టేక్స్ని ప్రభా సరి చేసుకొని ప్రభా ఆయన నీకు అంగీకార యోగ్యముగా తండ్రి నైనా నన్ను యేసు రక్తంలో మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను ఏది ప్రార్థించాలన్నా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నైనా పరిశుద్ధాత్మదేవ మీరు నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నాకు ఇచ్చిన అంశాన్ని ప్రభా నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను ప్రభా. అయ్యా వివాహము అన్ని విషయంలో ఘనమైనది కనుక అయ్యా తండ్రి నైనా అయ్యా ఘనమైన కార్యము కోసం అయ్యా నువ్వు పరలోకంలో నిర్ణయించింది ప్రభా, భూలోకమందు మా మధ్యలో ప్రభా నాయన నీకు మహిమకరంగా జరుగులాగున ప్రభా అయ్యా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో అయ్యా ఇదిగో తండ్రి నాయన ఒక్కళ్ళు తండ్రి నైనా ఒక్కళ్ళు నాయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ప్రభా నువ్వు జంటగా చేసే దేవుడవు ప్రభా. అయ్యా వన్ అని పిలిచే దేవుడవు కాబట్టి ప్రభా అయ్యా నువ్వు ఎవరితో నైనా ఎవరికి తండ్రి నైనా నువ్వు నిర్ణయించి ఉన్నావో ప్రభా. మరి 4 మెంబర్స్ నీ సన్నిధిలో అప్పగిస్తున్నాను ప్రభా. సంధ్యాని ప్రభా, అబ్రహాంని ప్రభా, లూదియా గారిని అయ్యా ఇంకొకరిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని నీ పాద సన్నిధిలోనికి ప్రభా పెడుతున్నాను ప్రభా. అయ్యా వారి జీవితాల్లో ప్రభా నీ ఘనమైన కార్యము తండ్రి నైనా జరిగి నీకు మహిమ కలుగులాగున సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి ఎటువంటి తండ్రి నైనా అయ్యా తండ్రి తప్పు కానీ మిస్టేక్ కానీ అయ్యా వారి జీవితంలో జరగకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా వాళ్ళు మోసపోకూడదు ప్రభా. అయ్యా వాళ్ళు తండ్రి పరిశుద్ధతని విత్తడానికి అయ్యా ప్రభా నాయన అయ్యా యథార్థతని తండ్రి విత్తడానికి అయ్యా తండ్రి మేలైన వాటిని విత్తడానికి వాటిని అన్నిటినీ వాళ్ళు రిటర్న్లో ప్రభా
ప్రభా అత్యధికముగా కోసుకోవడానికి సహాయము చేయండి, కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి, ప్రార్థించడానికి సహాయము చేయండి అయ్యా. ఏది పడితే అది తండ్రి యాక్సెప్ట్ చేయకుండా అయ్యా నీ పలుకు కోసము, నీ మాట కోసము ప్రభా, నీ దర్శనం కోసము, నీ విజన్ కోసం వారు తండ్రి నన్ను ఎదురు చూచి అయ్యా తండ్రి నైనా అయ్యా పరలోకము యొక్క దర్శనము వారి జీవితాల్లో నెరవేర్చబడులాగున ఆయన సహాయము దయచేయమని వేడుకుంటూ అయ్యా ఈ రిక్వెస్ట్ని మరి ఒకసారి నీ పాద సన్నిధికి నేను తీసుకువస్తూ తగిన సమయంలో వారి జీవితంలో కార్యములు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకుంటావని విశ్వసిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఒకసారి స్తుతిస్తూ యేసయ్య నామంలో అడిగి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. అదేవిధంగా పురుషుల నుంచి ప్రార్థన చేద్దామండి. లాస్య అనే సహోదరి చదువులో మంచిగా చదువుకొని మంచి జ్ఞానం దేవుడు అనుగ్రహించలాగున లాస్య అనే సహోదరి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. Esa ప్రభా నేను దేవన ప్రార్థన దేవేశ ప్రార్థన దేవా ఇస్రాయల్ ప్రార్థన దేవా లాస్య గురించి ప్రార్థన ప్రార్థన దేవా. లాస్య మంచి చదువుకునే జ్ఞానవంతురాలు తీరా న్యాయ ప్రార్థన దేవా. అవును న్యాయ ప్రార్థన దేవా, నువ్వు చెప్పిన న్యాయ ప్రార్థన నాతో అడగండి నేను మీకు ఇస్తానని ప్రార్థించేసిన న్యాయ ప్రార్థన దేవా. లాస్య అనే పాపకి జ్ఞానం తెచ్చే న్యాయ ప్రార్థన దేవా. ఆమె ఏదైతే ఇస్తుందో అది నీ చిత్తం ద్వారా చేయాలని ప్రార్థిస్తున్న ప్రార్థన దేవా. నిజంగా న్యాయ ప్రార్థన దేవా, ఆమె ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మనకు తెలియదు ఇంకా ప్రార్థన దేవా. మీరే ఆమెని నడిపించే న్యాయ ప్రార్థన దేవా. ఆ స్టడీస్లో ఏదైతే మనకు టాపిక్స్ ఉన్నాయో మనకు తెలియదు ఇంకా ప్రార్థన దేవా. మీరే ఆ టాపిక్స్ని ముట్టుకోండి న్యాయ ప్రార్థన, స్వస్థపరిచే న్యాయ ప్రార్థన దేవా. మీరే ఆమె ఎగ్జామ్స్ రాపియండి న్యాయ ప్రార్థన దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రం న్యాయ ప్రార్థన దేవా. ఇంకా న్యాయ ప్రార్థన దేవా, వాక్యం ఎత్తిపెట్టి చెప్పిన ప్రార్థన దేవా, మీకే స్తోత్రం న్యాయ ప్రార్థన దేవా. ఆ స్టడీస్ ఏదైతే ఉన్నాయో ప్రార్థన దేవా, అవన్నిటిని మంచిగా పాస్ చేసి మంచిగా పాస్ అయ్యి మంచిగా ఎడ్యుకేటెడ్ అయ్యి మంచిగా ఉండేటట్లాగా ప్రార్థన దేవా. ప్రార్థిస్తాను ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. హర్షిత, దర్శిత వారిద్దరూ కూడా పరీక్షలు రాస్తున్నారు. దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి ఎగ్జామ్స్ బాగా రాయలాగున హర్షిత, దర్శిత కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ మరి పొద్దు నుంచి పదాక కాచి కాపాడడానికి మీకే ఉన్నాడేసా. మరి ఇంత మంచి దినం ఇచ్చినందుకు మీకే ఉన్నాడేసా. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన చోటు మీరు ఉంటారని సెలవిచ్చారేసా. మీరు మన మధ్యలో ఉన్నారని అనుకుంటాం వేసా. మరి హర్షిత, దక్షిత వాళ్ళు మంచిగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే సార్ ప్లీజ్ సార్ వాళ్ళు మంచిగా రాసి మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యేలాగా సహాయం చేయండి సార్. నీ సన్నిధి గణపరిచేలాగా సహాయం చేయండి సార్. మంచి మార్క్స్ తెచ్చుకొని నీ సన్నిధిని గణపరిచేలాగా సహాయం చేయండి సార్. ప్లీజ్ సార్ వాళ్ళకి కష్టపడుతున్నారే సార్. ప్లీజ్ సార్ మీరు మంచి మార్క్స్ వచ్చేలాగా సహాయం చేయండి సార్. ప్లీజ్ ఈ చిన్ని కొద్ది ప్రార్థన శ్రమంలో అడుగుతున్నాం తండ్రి, ఆమె. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. ఇస్సాక్ గారు అప్పులో నుండి విడుదల కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే ప్రశాంతి వారు కూడా అప్పులో నుండి విడుదల కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే యాదగిరి గారికి రావాల్సిన డబ్బులు త్వరగా వచ్చేలాగున యాదగిరి గారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాల్సిందిగా కూర్చున్నాను. ఇస్సాకు అప్పుల నుండి విడుదల కొరకు, ప్రశాంతి గారు అప్పుల నుండి విడుదల కొరకు, అలాగే యాదగిరి గారికి రావాల్సిన డబ్బులు త్వరగా వచ్చేలాగున ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. మహోన్నతుడా మా గొప్ప దేవ, జీవం గల ప్రభువా నాయన, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా నాయన. అవును ప్రభువా నాయన, మరొక దినం ప్రభువా నాయన మమ్మల్ని అందరినీ ప్రభువా నాయన ఇక్కడ ప్రార్థించడానికి ప్రభువా నాయన నీ పిలిచావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా నాయన. అవును ప్రభువా నాయన, మా మధ్యలో ఉన్న దేవా నీకు వందనాలు ప్రభువా నాయన. మేము ఇక్కడ మొర పెడుతున్నాం ప్రభువా నాయన, మా మొర ఆలకించే దేవుడని నమ్ముచున్నాం ప్రభువా నాయన. అవును ప్రభువా నాయన, సమస్తం చేయగల దేవుడు నీవే ప్రభువా నాయన, నీకేది అసాధ్యమైన లేదని నమ్ముచున్నాం ప్రభువా నాయన. అవును ప్రభువా, నమ్మకం కూడి ప్రభువా నాయన మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నాయన. మా ఫెయిత్ని ప్రభువా నాయన అవును ప్రభువా ఇంకా బలపరచు ప్రభువా నాయన. బలహీనం ప్రభువా నాయన నీ వాక్యం ద్వారా ప్రభువా నాయన ఇంకా కూడా ప్రభువా నాయన మా ఫెయిత్ని ప్రభువా అవును ఇంకా స్ట్రెంథెన్ చేయ ప్రభువా నాయన. మరి ఈ సమయంలో ప్రభువా నాయన ఇస్సాక్ గారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా నాయన. ఆ బిడ్డకున్న ప్రభువా నాయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ప్రభువా నాయన నీ ముందు ఉంచుతున్నాం ప్రభువా నాయన. అవును ప్రభువా నాయన, నీ ముందు ప్రభువా నాయన ఎలాంటిది కూడా ప్రాబ్లమ్స్ ప్రభువా నాయన చాలా చిన్నవి ప్రభువా నాయన. అవును ప్రభువా, ఇవన్నీ మాకు టెస్ట్ చేయడానికి అని నమ్ముచున్నాం ప్రభువా నాయన. అవును ప్రభువా నాయన, ఆ బిడ్డ ప్రభువా నాయన మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభువా నాయన అప్పుల బాధల నుంచి ప్రభువా నాయన, ఫైనాన్షియల్ క్రిసైస్ నుంచి
నుంచి ప్రభు నాయన బయటకు వచ్చే సాయం దయచే ప్రభు. అలాగే ప్రభు ప్రశాంతి గారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. వాళ్ళకు కూడా ప్రభు నాయన ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ప్రభు నాయన నీవే తొలగిస్తాను నమ్ముచున్నాం ప్రభు నాయన. మంచి విడుదల దయచేస్తాను నమ్ముచున్నాం ప్రభు నాయన. మంచి ఫ్యూచర్ దయచేస్తాను నమ్ముచున్నాను ప్రభు నాయన. అలాగే ప్రభు యాదగిరి బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. ఆ బిడ్డ ప్రభు నాయన అవును ప్రభు నాయన ఏది మరి రావాలనో ప్రభు నాయన బిడ్డకి త్వరలో రావడానికి ప్రభు నాయన నీ కృప చూపిస్తాను నమ్ముచున్నాను ప్రభు నాయన. ఆ బిడ్డ తరఫున ప్రభు నాయన నీవే జడ్జిమెంట్ ఇస్తావు నమ్ముచున్నాను ప్రభు నాయన అవును ప్రభు నాయన. అలాగే ప్రభు మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రభు నాయన నీవు తగినట్టు సమయంలో ప్రభు నాయన నీవే ఆమెను పలుకుతూ ప్రభు నాయన మాకందరికీ ఆన్సర్ ఇస్తామని నమ్ముచు చిన్ని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తునామమున నా సమర్పిస్తున్నాను స్వామి. ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. కుమార్ అనే సహోదరుడు జ్వరంతో బాధపడుతున్నాడు, దగ్గు జ్వరంతో బాధపడుతున్నాడు. దేవుడు వారిని ముట్టి స్వస్థపరచులాగున కుమార్ కొరకు. అలాగే గీత అనే సహోదరి కడుపు నొప్పితో బాధపడుతున్నారు, దేవుడు ఆ బిడ్డని ముట్టి స్వస్థపరచులాగున గీత కొరకు. అలాగే కౌసల్య గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు, దేవుడు వారిని స్వస్థపరచులాగున కౌసల్య గారి కొరకు. కౌసల్య గారి కొరకు, గీత కొరకు, కుమార్ కొరకు ప్రార్థన చేసిన కోర్చు. స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి దేవా, నీకే నా వందనాలు. స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి దేవా. ప్రేమగల రాజ్యా, నీకే నా వందనాలు తండ్రి దేవా. అయ్యా ప్రభా, ఇప్పటి వరకు తండ్రి దేవా నీ సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలు తండ్రి దేవా. రాజా తండ్రి నీకే స్తోత్రములు తండ్రి దేవా. అయ్యా ప్రభా, సహాయము దయచేయండి తండ్రి దేవా. నీ సహాయము మాకు కావాలని తండ్రి దేవా నీ పాదాల సన్నిధికి మేము వచ్చి ఉన్నాము తండ్రి దేవా. అయ్యా ప్రభా, చేయుచున్న ప్రతి ఒక్క ప్రార్థనలో మీరు ఆలకించండి తండ్రి దేవా. అయా ప్రభ విన్నపాలను వినండి తండ్రి దేవా. సహాయము దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి దేవా. అయా ప్రభ మరి అయా ప్రభ సహాయము దయచేయండి తండ్రి దేవా. అయా ప్రభ తండ్రి దేవా నేను మరి తండ్రి అయ్యా ప్రభా కుమార్ గురించి మీ పాదాల సన్నిధికి మేము వచ్చుచున్నాం తండ్రి దేవా. అయా ప్రభా జ్వరంతో బాధపడుతున్నారు తండ్రి దేవా. అయా ప్రభా మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి దేవా. అయా ప్రభా ఆ యొక్క జ్వరం నుండి తండ్రి దేవా విడుదల పొందుటకు సహాయం దయచేయండి తండ్రి. నీకేనా వందనాలు, స్తోత్రము తండ్రి. అలాగనే తండ్రి దేవా గీత గారి గురించి నీ పాదాల సన్నిధికి వచ్చుచున్నాం తండ్రి దేవా. అయా ప్రభువా తండ్రి ఆ యొక్క కడుపు నొప్పినంతటిని మీరు తండ్రి స్వస్థపరచండి తండ్రి దేవా. మీ యొక్క హస్తమును ముట్టండి తండ్రి దేవా. అయా ప్రభా సహాయము దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అలాగనే తండ్రి దేవా కౌసల్య గారి గురించి మీ పాదాల సన్నిధికి వచ్చుచున్నాం తండ్రి దేవా. అయా ప్రభా తండ్రి దేవా అనారోగ్యతనంతటిని మీరు తీసివేయండి తండ్రి దేవా. అయా ప్రభా నిజముగానే తండ్రి దేవా మంచి సమర్యుడవై తండ్రి దేవా మా యొక్క గాయములన్నిటినీ కట్టువాడవు నీవు తండ్రి దేవా. అయా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రభా వారిని తండ్రి దేవా మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. తల నుండి అరికాల వరకు తండ్రి దేవా ప్రతి ఒక్క అవయములను మీరు ముట్టండి తండ్రి దేవా. నిజముగానే తండ్రి దేవా వైద్యులందరికంటేను గొప్పవాడవు నీవు తండ్రి దేవా. రాజ్యానికే స్తోత్రమును తండ్రి దేవా. వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి దేవా. సాక్షులుగా ఉండటకు సహాయం దయచేయండి. నీవే మాకు తోడుగా ఉండమని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా పురుషుల నుంచి ప్రార్థన చేద్దామని, రక్షణ మరియు మారు మనసు కొరకు ప్రార్థన చేయమని కొంతమంది పేర్లు ఇచ్చారండి. సుబ్బారావు గారు, అలాగే వినోద్ గారు, అలాగే కరుణాకర్ గారు, అలాగే చందు గారు, అలాగే వీణి సహోదరుడు సుబ్బారావు గారు, వినోద్, కరుణాకర్, చందు, వీణి వారందరూ కూడా రక్షణ పొందుకొని మారు మనసు పొందలాగున వారి నిమిత్తం ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాన్న. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక సాయంత్రకాల సమయంలో తండ్రి మరొక రోజు ప్రభువా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని నీ సన్నిధికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మీకే మహిమ, మీకే ఘనత, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న నిజంగా తండ్రి మీరు ఆకర్షిస్తేనే కానీ ప్రభువా ఎవరు నీలోనికి రారని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయా వీరి నలుగురి విషయాలను బట్టి మేము ముందుకు వస్తున్నాం తండ్రి.
అయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సుబ్బారావు గారిని, కరుణాకర్ గారిని, అలాగే వినోద్ గారిని, చందు గారిని, వివి గారిని జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి, మీరు ఆకర్షించండి, మీ రక్షణలోనికి నడిపించండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమైన మారు మనసును సహాయం దయచేయండి ప్రభా. మా హృదయాల్లో కూడా తండ్రి అయా మీకు విరుద్ధమైనది ఏదైనా ఉన్నట్లయితే తండ్రి వాటిని తీసివేసి ప్రభా అయా నీకు మృదువైన హృదయం చేత తండ్రి మమ్మల్ని స్థిరపరచండి, దృఢపరచండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నలుగురు అయా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, వారికి మారు మనసును సహాయం దయచేయండి, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. సంఘంలో అంటుకట్టబడి అయా మీ యొక్క బోధ ఎందును అయా సహవాసం ఎందును తండ్రి ఇంకను ప్రభా అబ్దిల్లటానికి స్థిరపడడానికి కృప సహాయం దయచేయమని అడుగుతున్నాను. అలాగే తండ్రి సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనలోని వినండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలు తగిన సమయంలో ప్రభా సమాధానం సహాయం దయచేయమని అడుగుతున్నాను. మీకే మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు మరొకసారి చెల్లించుకుంటూ సాయంత్రకాల సమయంలో ప్రభా మమ్మల్ని మా కుటుంబాలు దీవించమని ఆశీర్వదించమని అయా ప్రతి ఒక్క ప్రార్థనకి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జవాబును సహాయం దయచేయమని మా ప్రభు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ఇదే చివరి ప్రార్థన అంశమండి. స్త్రీల్లోంచి చేద్దాం. స్త్రీల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచునండి. నిర్మలా గారికి హార్ట్ అటాక్ వచ్చిందంటే అండి, త్వరగా కోలుకొని దేవుడు స్వస్థత కలుగు చేయలాగున నిర్మలా గారి నిమిత్తం, అలాగే 9 సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడుతున్న మాధవి అనే సహోదరి కొరకు దేవుడు ఆమె జీవితంలో సంతానాన్ని అనుగ్రహించలాగున మాధవి గారి నిమిత్తం, అలాగే నిర్మలా గారి నిమిత్తం, అలాగే కలమ్మ అనే సహోదరి ఆపరేషన్ సక్సెస్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. కలమ్మ గారు ఆపరేషన్ సక్సెస్ కొరకు, నిర్మలా గారు హార్ట్ అటాక్ నుంచి దేవుడు స్వస్థపరచులాగున, అలాగే 9 సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడుతున్న మాధవి గారిని దేవుడు గర్భఫలం అనుగ్రహించలాగున స్త్రీలోంచి ప్రార్థన చేద్దామండి. దేవాజ్యం గల తండ్రి, శివాధిపతి, సర్వాధికారి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాన్న తండ్రి, నాయన దేవా, నాయన కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన శుద్ధ హృదయం మాకు దయచే, దీన మనసు మాకు దయచే తండ్రి ప్రభా. నాయన దేవనైనా తండ్రి నిజమైన మారు మనసు దయచే తండ్రి ప్రభా. నాయన పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన అత్యున్నత సింహాసనంపై ఆశ్రయమైన దేవానికే స్తోత్రం నాయన ప్రభా. దేవనైనా తండ్రి మరి నాయన బిడ్డల కొరకు నాయన నీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభా. నాయన నిర్మల గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన బిడ్డకు హార్ట్ ప్రాబ్లం నుంచి నాయన విడుదల కలుగ చేయండి ప్రభా. దేవా ప్లీజ్ దేవా మీరు సహాయం చేయండి తండ్రి. నువ్వు డాక్టర్ల కంటే పరమ వైద్యుడవు తండ్రి ప్రభా. నాయన దేవా ప్లీజ్ నాయన సంపూర్ణ స్వస్థత మీరు ఆ బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. నాయన దేవానికే స్తోత్రం నాయన ప్రభా. సంతానం లేని బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన ప్రభా బిడ్డకు నాయన తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్ని మాట సెలవుస్తుంది ప్రభా. నాయన తండ్రి నాయన ప్లీజ్ దేవా నాయన బిడ్డలో ఉన్న గర్భంలో ఉన్న ఏ లోపమైనప్పటికీ నాయన ప్రభా తీసివేసి నాయన ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ మీరే సహాయం చేయండి తండ్రి. నాయన బిడ్డకు నాయన తండ్రి గర్భఫలం దయచేయండి తండ్రి ప్రభా. దేవానికే స్తోత్రం, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఇంకో బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డకున్న ప్రతి ప్రాబ్లం నుంచి నాయన విడుదల కలుగ చేయండి నాయన. అనారోగ్యాలుగా ఉన్న బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. యెహోవా రాఫా నీకే స్తోత్రం తండ్రి. నాయన శీఘ్రమైన స్వస్థత బిడ్డలకు కలుగ చేయమని తండ్రి. బిడ్డల్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ తండ్రి కొద్ది ప్రార్థనలు తప్పులు నన్ను క్షమించమని నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలు. రైట్, మన మధ్యలో సాక్ష్యం చెప్పడానికి సహోదరి మేరీ గారు ఉన్నారండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దయచేసి ఈ ప్రార్థనల్లో ఎవరైనా మేలు పొందుకున్నట్లయితే ఇతరుల విశ్వాసాన్ని బలపరిచే విధంగా సాక్ష్యాలు ఉంటే సాక్ష్యం చెప్పడానికి భయపడకండి. తప్పకుండా సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలని ఆశపడతాను. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా 2 వందనాలు. అయితే మా సాక్ష్యం ఏంటంటే మన చర్చిలో జరిగే ప్రేయర్ టీంలో నేను ఉన్నాను అనమాట. మాది బుధవారం టీము. ఫ్యామిలీస్ కోసమే ప్రత్యేకించి చేస్తున్నాం అనమాట. అయితే 3 ఇయర్స్ నుంచి ఒకటే అంశం కోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చింది మాదిరక్క వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నట్టు. అయితే ఏంటిదంటే ఉషా మనోహర్ అనే ఫ్యామిలీ కట్టబడాలని 3 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తున్నాము. అయితే ఈరోజు ఫాస్టింగ్ డే స్టార్ట్ అయిన డే 1లో కూడా
డే 1 రోజు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారనమాట. అయిన తర్వాత అక్కను ఎప్పటికప్పుడు అడుగుతా ఉన్నా, అక్క రిజల్ట్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉన్నా. అయితే దేవుని కృపను బట్టి మొన్న స్టార్ట్ అయిన 2 డేస్కే వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారంట. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఒక ఫ్యామిలీ కట్టబడాలంటే కంపల్సరీ అది మనుషుల వలనైతే కాదు. ఎందుకంటే మధ్యవర్తి ఎవరి నుండి వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టడం ఈజీ, కానీ కలపడం అయితే చాలా కష్టము. ఒక్కసారి వేరైపోయారంటే అది కలవడం ఎంత కష్టం అంటే ఆ పోరాటం మేము పోరాడుతున్నాం అనమాట. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన వారికి అయ్యగారికి నేను వందనాలు. చివరి ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కృప ద్వారా ఈరోజు నీ సన్నిధానంలో మేమందరం ఇలాగ కూడి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి మనవి నీవు ఆలకించవని నమ్ముచున్నాం ప్రభు. తగు కాలమందు జవాబిచ్చే దేవుడు అని విశ్వాసముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. ఇంకా ప్రార్థన చేయాలని ఆశ కలిగి భయపడుచున్న బిడ్డలకు కూడా ధైర్యం దయచేయండి. వారు కూడా ప్రార్థించడానికి సహాయము దయచేయండి. సంఘమంతా ప్రార్థనలు ఎదగడానికి సహాయము దయచేయమని జరిగిన కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అయా అనారోగ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ నామమున సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలుగు చేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కృపలో వారిని స్వస్థపరచమని, అయా సంఘమంతా చేసిన ప్రార్థన మీరు ఆలకించమని నీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ బిడ్డలు తిరిగి వెళ్చుండగా క్షేమముగా వారి గృహాలకు పంపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమునకి చేయి. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం సమాధానం కలుగును గాక. ఆమేన్.